నేను నీచంగా ఎక్కడ మాట్లాడాను వదినా? ఉన్నదే కదా మాట్లాడాను. ఏ యువరాజ్, నేనేమైనా లేనిది కాని కల్పించి మరీ చెప్పానా? ఏం జగదాత్రి అలా నిలబడ్డా? చెప్పవే. ప్లీజ్ వదిలేండి వదినా. జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. తప్పెవరిదైనా ఉంది అంటే అది నాది. కరెక్టే జగదాత్రి, తప్పంతా నీదే. నిషిక మాట్లాడిన మాటలకి నీ కోపాన్ని ఆపుకోవడం తప్పే. తన ఫ్రెండ్ ముందు తను చిన్నబుచ్చుకోకూడదని ఆలోచించి నువ్వు ఆగిపోవడం తప్పే. నేను చేసిన పని నువ్వు చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఇవన్నీ నువ్వు చేసిన తప్పులే. అరే ఏంటొదినా? నేనేదో కాని మాట లేని మాట అన్నట్టు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, పుడతారో లేదో తెలీదు అన్నాను, అంతే కదా? నిషిక 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 వాళ్ళకంటే 2 రోజులు ముందు పెళ్ళైన మీకు కూడా పిల్లలు లేరు, మీకు కూడా పిల్లలు లేరు, మీకు కూడా పిల్లలు లేరు, మీకు కూడా పిల్లలు లేరు. మరైతే మీలో కూడా ప్రాబ్లం ఉందంటావా? మీలో కూడా ప్రాబ్లం ఉందంటావా? మీలో కూడా ప్రాబ్లం ఉందంటావా? మీలో కూడా ప్రాబ్లం ఉందంటావా? వదిలేండి వదినా. ఈ చిన్న విషయాన్ని మళ్ళీ ఎందుకు పెద్ద చేయడం? ఏయ్ ఆగవే. అంటే ఏంటదినా? నాలో తప్పులు వెతుకుతున్నారా? నన్ను తప్పు పడుతున్నారా? ఒకవేళ ఎదుటి మనిషికి చూపించేప్పుడు 3 వేళ్లు మనల్ని చూపిస్తాయని గుర్తు పెట్టుకోమంటున్నాను. నేను జగదాత్రిని ఆ మాట అన్నందుకు నన్ను కొట్టారు. మరిప్పుడు మీరు కూడా అదే మాట అంటున్నారు. మరిప్పుడు నేనేం చేయాలి? నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు మమ్మల్ని బాధ పెట్టడానికి ఆ మాట అన్నావు నిషి. కానీ అక్క, నీకు ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవడానికే ఆవిడ అలా అన్నారు. రెండింటికి చాలా తేడా ఉంది. జరిగింది చాలు. ముందు నువ్వు పైకెళ్ళు. నన్నన్నారు కదా వదినా, ఇంట్లో అందరి ముందు నన్ను అవమానించారు కదా. నేనన్నమాట నీకు అవమానంగా ఉంటే మరి నువ్వు జగదాత్రికి చేసింది ఏంటి నిషి? ఈ అవమానాన్ని నేను మర్చిపోను వదినా, గుర్తుపెట్టుకుంటాను. నేను ఇన్ని అవమానాలు పడుతుంది నీ వల్లనేనే. నీకు పిల్లలు పుట్టలేదు, పుడతారో లేదో తెలీదు అన్నందుకు ఎన్ని మాటలు అనిపించావు. గుర్తుపెట్టుకుంటానే, గుర్తుపెట్టుకుంటా. నిషిక గురించి తప్పుగా మాట్లాడకుండా ఉండాల్సిందక్క. ఎవరి కోసమో తనని బాధ పెట్టావు. సారీ వదినా, నా వల్ల మీరు మాటలు పడాల్సి వచ్చింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అసలు పుడతారో లేదో కూడా తెలీదు. ఖచ్చితంగా దీనికో దీని మొగుడికో ప్రాబ్లం ఉన్నట్టుంది. దాత్రి, దాత్రి, ఆ కన్నీళ్ళేంటి దాత్రి? నిషిక అర్థం లేని మాటలకి నువ్వు బాధపడుతున్నావా? నిషిక నన్నన్నా బాధపడేదాన్ని కాదు, కానీ మనకి పిల్లలు పుట్టరు అందే. మనకి ప్రాబ్లం ఉంది అంతే. సరే అంది అంటే మాత్రం అది నిజం అయిపోతుందా? నిజం ఏంటో, మనం ఎందుకు పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం లేదో మనకి తెలుసు కదా. మరి మన గురించి గాని, మన లైఫ్లో సాధించాలనుకుంటున్న విషయం గురించి గాని ఏమాత్రం తెలియని వాళ్ళు, వాళ్ళ మాటలకి మనం ఎందుకు బాధపడాలి? అయినా జరగాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ అవే జరిగిపోతాయి. అప్పటి వరకు
ఇలాంటి మాటలు ఎవరు ఎన్ని అన్నా మనం పట్టించుకోకూడదు అనుకున్నాం కదా. అనుకున్నాము, కానీ నిషి అలా అనేసరికి నాకెందుకో బాధేసింది. ఒక్క క్షణం నిజంగానే మనకి పిల్లలు పుట్టరేమో అని భయం వేసింది. మనకున్న అన్ని సమస్యలు తీరి మనం అనుకున్నది చేసి మనం కూడా ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేస్తాం కదా. నా లైఫ్ లో కూడా ఒక బుడ్డి కేదార్ వస్తాడు కదా. మ్మ్హ్. రాడు. ఫస్ట్ బుజ్జి జగదాత్రి వస్తుంది. బుజ్జి జగదాత్రి వచ్చాకే ఇంకెవ్వరైనా. ఆహా, ఇంకా ఇంకా అంటే కుదిరితే 2 కాదు, 3 కాదు, 4 బుజ్జి బుజ్జి జగదాత్రులే కావాలి. హా? ఏంటి చాలా? ఒక క్రికెట్ టీం ని కంటే సరిపోతుందేమో కదా. నాకోకే, నీకోకేనా? అప్పుడు ఎంచక్క అన్ని స్పోర్ట్స్లో ఒక్కో జగదాత్రిని పంపించొచ్చు. నువ్వు సొసైటీ మీద పగతో కూతుర్లని కంటున్నట్టుంది. పగతో కాదు గాని సొసైటీని సెట్ రైట్ చేయడానికి ఒక్క జేడీ ఉంటేనే స్టేట్ అంతా ఇంత ప్రశాంతంగా ఉంది. అలాంటిది 11 మంది జేడీలుంటే రౌడీల పరిస్థితి ఏంటో ఊహించుకో. తప్పు చెయ్యాలన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాదు. ఆపు కేదార్, నువ్వు నీ అతి మాటలు. అది కాదు దాత్రి, నిజంగా చూస్తూ ఉండు. నేను నా కూతుర్ని అచ్చం వాళ్ళ అమ్మలాగే పెంచుతాను. నిషిక మాటలకి నువ్వేం బాధపడలేదు కదా? ఉహుం, లేదు. ఎందుకు కేదార్ అబద్ధం చెప్తున్నావు? నిషిక మాటలకి నువ్వు బాధపడ్డావు. జగదాత్రి ఎక్కడ బాధపడుతుందో అని ఆ బాధని దాచుకోవడం నేను చూశాను. ఆగి ఆలోచించి మాట్లాడే అలవాటు నిషికకి ఉండుంటే ఈ ఇంట్లో చాలా గొడవలు మాటల దగ్గరే ఆగిపోయేవి. జగదాత్రి, మీరు తన మాటల్ని మనసుకు తీసుకోకండి. సరే వదినా, నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడతాను. ఒకసారి మీరు వెళ్ళి కలవండి. అలానే పంతులు గారిని అడిగి సంతానలక్ష్మి పూజకి మంచి రోజు చూసి చెప్పమంటాను. ఇంట్లో పూజ కూడా పెట్టుకుందాం. థ్యాంక్ యూ వదినా. మీరిద్దరే ఉంటే ఇదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కిందకెళ్ళి బాబాయ్తో కూర్చుందాం రండి. ఉమ్.